ఎక్కడికి వెళ్తున్నాడు బేబీ? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆర్ యూ గోయింగ్ టు మూవీ? కల్కి మూవీకి నువ్వేం చూస్తావు నాన్న? నిద్రపోయే టైం. యాక్చువల్లీ మేము మూవీకి వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇదిగో డైపర్ బ్యాగ్ మురళి సర్దేశాడు అనమాట. నేను జస్ట్ అలా ఢిల్లీ ఇటు వచ్చేసరికి మొత్తం నీట్గా సర్దేశాడు. బ్లాంకెట్ ఇంకా వాడికి స్నాక్స్ మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ ప్యాక్డ్. క్యాట్ బాయ్ ఇది ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? మూవీకా? యశ్వి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మూవీ? కల్కి ప్రభాస్ మూవీ. మేము మూవీకి వెళ్ళి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు మూవీ టుడే. ఎలా చూడనిస్తాడో లేదో తెలియదు. కియాన్షి ఫస్ట్ టైం కియాన్షి తీసుకొని మూవీకి వెళ్ళడం. మేము చూడాలి. US లో కదా? ఏ మూవీ బేబీ లాస్ట్ టైం మనం వెళ్ళింది? స్పైడర్ మ్యాన్ తో పాటు KGF కి కూడా వచ్చావు కదా బేబీ నువ్వు. మాది లాస్ట్ మూవీ KGF, తర్వాత ఇప్పుడు కల్కి మూవీకి వెళ్తున్నాము. అప్పుడు కియాన్ష్ లేడు KGF టైంలో. ఐ థింక్ నేను ప్రెగ్నెంట్ అనుకుంటా కదా మురళి అప్పుడు. 7th month ఏమో, అప్పుడు 7th month KGF మూవీకి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనికి వెళ్తున్నాం. నిద్రపోతాడని నమ్మకంగా టికెట్స్ బుక్ చేసుకున్నాం 9 o'clock షోకి. బట్ చూడాలి ఏమవుతుందో. బాయ్ బాయ్. ఆల్మోస్ట్ మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 hour పడుతుంది థియేటర్కి రీచ్ అవ్వడానికి. ఐమాక్స్లో బుక్ చేసుకున్నాము. అదిగో వచ్చేసింది థియేటర్. రీచ్ అయిపోయాము. కియాన్ష్ అయితే కళ్ళు ఇలా మూస్తూ తెరుస్తూ ఉన్నాడు. లెట్స్ సీ పడుకుంటాడో లేదో తెలీదు. పడుకోవాలి అని నేను బయట ఒక 1 hour ఆడిపించి మంచిగా వామ్ వాటర్ స్నానం చేయించి ఫుడ్ పెట్టి తీసుకొని వచ్చాను వాడిని థియేటర్కి ప్లాన్డ్గా. బట్ తెలీదు విసిగిస్తాడా పడుకుంటాడా అనేది. ఇంకా థియేటర్కి రీచ్ అయిపోయాం. బట్ థియేటర్లో కొంతసేపు గేమ్స్ అవి ఆడాలని అడిగిందనమాట యశ్విత. బట్ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మూవీ టైం అయిపోయింది. సో ఇంకా ఆడడానికి టైం లేదు. ఇంకా లోపలికి థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం మూవీకి. యశ్వి ఎంత ఎక్సైటెడ్గా ఉందో ఆ సినిమా. ఏం అర్థం అవుతుందో ఏమో నాకైతే తెలియదు. డౌటే. అర్థం అవుతుందా బేబీ నీకు సినిమా? నాకు తెలీదు. 3 hours వెళ్ళి కూర్చోగానే నిద్రపోతారు. ఎందుకు లైట్ ఉన్నారా? మూవీ థియేటర్ లోపల అయితే నేను ఏం వీడియోస్ తీయలేదు. జస్ట్ ఊరికే అలా మీకోసం ఒక చిన్న క్లిప్ అట్లా పెట్టాను అంతే. నేను వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు. మూవీ అయిపోయింది. 1 o'clock అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇప్పుడు 12 అయింది. ఇంకా బయలుదేరాం రిటర్న్. ఇంకా అంతే వెళ్ళి ఇంకా పడుకునేసాము. నైట్ మేము మూవీ థియేటర్ నుంచి వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. అండ్ యశ్వి ఇంకా కియాన్ష్ నిద్రపోయారు. కియాన్ష్ యాక్చువల్లీ పడుకునే టైం అని మేము 9 o'clock షో బుక్ చేసుకున్నాము. బట్ వాడు ఫుల్ స్లీపీ కళ్ళు ఇలా మూస్తూ ఉన్నాడు కానీ నిద్ర అయితే పోవట్లేదు. ఎక్కడికో కొత్త ప్లేస్కి తీసుకొచ్చేసామానో ఏంటో మరి అస్సలు పడుకోలేదు. ఆల్మోస్ట్ హాఫ్ మూవీ వరకు పడుకోలేదు. హాఫ్ మూవీకి ఇంటర్వెల్ టైంలో ఇంకా సరే కనీసం బయట కొంచెం వాక్ చేస్తే పడుకుంటాడేమో అని మురళి ఎత్తుకొని బయట తీసుకెళ్ళి కొంచెం అలా 5 minutes వాక్ చేస్తే నిద్రపోయేశాడు. అక్కడి నుంచి ఇంకా లేవలేదు. ఇంటికి వచ్చేవారు కూడా నిద్రపోయాడు. ఇంకా యశ్వి గురించి చెప్పాలి. కంటిన్యూగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అదేంటి ఇదేంటి అని. బట్ నేనైతే రియల్లీ ఎంజాయ్డ్ అనమాట యశ్వి క్వశ్చన్స్కి. ఎంత క్యూట్గా అడుగుతుందో. యశ్వి అలా అడుగుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో నాకు. తర్వాత కూడా గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది. అంతే మా మూవీ ఎక్స్పీరియన్స్. 1 o'clock అయింది. ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకునేసాము. అండ్ దెన్ ఇప్పుడు మార్నింగ్ ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేయాలి. గిన్నెలు వాషింగ్ కంటిన్యూగా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవాళ హాలిడే యాక్చువల్లీ. చూడాలి వీలైతే కిడ్స్ని బయటకు తీసుకెళ్తాను.
ఆ రోజు యాక్చువల్లీ హాలిడే అనమాట, జూలై 4th. సో అందుకని జూకి వెళ్ళాము, ఎలెన్వుడ్ జూ అని. మాకు ఒక 1 hour అలా పడుతుంది. బట్ ఏమంటే ఒక్క యానిమల్ కూడా ఇది అది బ్యాగ్ తెచ్చుకోవాల్సిందా, తెచ్చుకుంటారు. 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు అది చాలా బాగుంది. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. యశ్వి ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో వెళ్ళాము, బట్ ఇవాళ అయితే అస్సలు బాగాలేదు ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీ జూలై 4th ఎలెన్వుడ్ జూ ఫ్రీ ఎంట్రీ ఫర్ ఎవ్రీవన్ అనమాట. సో అందుకని వెళ్ళాము. అది నారిస్ టౌన్ దగ్గరలో ఉంది ఆ జూ. ఆ తర్వాత ఇంక ఇక్కడ షాప్ కూడా ఉందన్నమాట. కొంచెం టైం పాస్ అలా ఏమైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. యశ్వి ఏదో కొనుక్కుంది, యోయో కొనుక్కుంది. కియాన్స్ కొంతసేపు అంబ్రిల్లాస్ అవి ఇవి అన్నీ పడేసి దొర్లిచ్చేసి వచ్చాడు. ఇంకొక 1 hour వాకింగ్కి వెళ్ళినట్టు అయిపోయింది. అది వాకింగ్ అయిపోయి ఇంకా రిటర్న్ బయలుదేరాము. 1924 మేము 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ వ్యూ అంతా లేదు, చాలా బాగా డెవలప్ చేశారు. బట్ 3 years తర్వాత వచ్చాము మేము ఎలెన్వుడ్ జూ పార్క్కి. ఒక్క యానిమల్ కూడా లేదు, ఎందుకో మరి తెలీదు, అన్ని లోపల పెట్టేశారేమో తెలీదు. అండ్ జూలై 4th రోజు ఎవ్రీ ఇయర్ ఫ్రీ ఎంట్రీ. సో ఫుల్ పార్కింగ్ కూడా లేదు. బట్ ఈవినింగ్ 6:30కి వచ్చాము మేము, కాబట్టి మాకు పార్కింగ్ దొరికింది లక్కీగా. బట్ నథింగ్, అసలు ఒక యానిమల్ కూడా కనిపించలేదు మాకు చూడ్డానికి. ఊరికే ఇలా వాకింగ్ చేసి వచ్చేసాం. ఇంకా కార్ ఎక్కి లెట్స్ గో హోమ్. వాళ్ళు ఫైర్ వర్క్స్ ఉంటాయి కానీ మేము వెళ్ళాము చూడడానికి. కుదిరితే కార్లో నుంచి చూస్తాం. 5 minutes ఇక్కడ నుంచి 5 minutes అక్కడ ఉంటాము. యశ్వి యోయో కొనుక్కొచ్చుకుంది $4 పెట్టి, డబ్బులు వేస్ట్. 4 కూడా కాదు, 4+ యశ్వి ఇది టైట్ గానే ఉంది. యశ్వి రావట్లేదు. యశ్వి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చు కదా నాన్న, దెబ్బలు తగిలిస్తావేమో, బాబు ఉన్నాడు పక్కన. ఎంత నీట్ గా పెట్టారు తెలుసు, ఇవన్నీ గ్యాస్ గ్రీసు మొత్తం కొత్తది. కాకపోతే ఉడికిపోతుంది. జూలై 4th అని చెప్పాను కదా, ఆ రోజు ఇండిపెండెన్స్ డే. ఇక్కడ ఫైర్ వర్క్స్ ఉంటుందన్నమాట ఈవినింగ్. సో ఏ పార్క్ ఎక్కడికైనా వెళ్తే చాలా బాగా చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మేము ఇంకా కిడ్స్తో వెళ్ళడం కష్టమని ఇంటికి వచ్చేసాము.